ఐటీ జాబ్ కోసం చూస్తున్నారా? ఐటీలో కెరియర్ బిల్డ్ చేసుకోవాలనుకుంటున్నారా? అయితే సమాధానం కోడింగ్ ట్యూటర్. హాయ్ గైస్, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ చాణక్య. మాస్ మహారాజా రవితేజ గారి 75th మూవీ. ఈ మైల్ స్టోన్ మూవీ ఏంటో తెలుసు కదా, మాస్ జాతర. మరి ఆ మూవీ ఎలా ఉంది అండ్ థియేటర్లో రిలీజ్ అయిపోయింది కాబట్టి దాని గురించి రివ్యూ చెప్పడానికి ఇప్పుడు మనతో పాటు కూడా ఉన్నారు ఫిల్మ్ క్రిటిక్ అయిన శ్రీనివాస్ గారు. ఆయనతో మాట్లాడి అడిగి తెలుసుకుందాం మాస్ జాతర సంగతులు ఏంటో. హాయ్ సార్. హలో. మాస్ మహారాజా ఆయన టైటిలే, మనము ఆయనకు ఇచ్చిన ట్యాగ్ లైనే మనం మాస్ మహారాజా, దాన్నే సినిమా పేరుగా పెట్టుకొని వచ్చారు. మరి ఇంతకు ఎన్నో హర్డల్స్ దాటుకొని వచ్చింది మూవీ. ఎలా ఉంది? మూవీ మంచి ఎంజాయబుల్గా ఉందండి. ఇట్స్ అన్ ఈవెంట్ ఫిల్మ్. రవితేజ కోసం వెళ్ళిన వాళ్ళు ఎంజాయ్ చేస్తారు. జనరల్గా ఒక సినిమా ఎంజాయ్ చేద్దామని వాళ్ళని కూడా ఎంజాయ్ చేస్తారు. ఓకే. అంటే ట్రైలర్ చూసిన తర్వాత అయితే రెగ్యులర్ మాస్ టెంప్లెట్లో ఉండే మూవీ ఏంటంటే రెగ్యులర్గా మనం చూస్తూ ఉంటాం కదా, ఒక ఐటమ్ సాంగ్, హీరోయిన్తో 2 సాంగ్స్ అండ్ మంచి ఫైట్స్, ఎలివేషన్స్, ఇది ఉంటే చాలు అని అనేది కూడా వినిపిస్తాం. మరి ఇది అది ఒక స్టేజ్లో రొటీన్ అయిపోయింది. అదే చాలా మందికి ట్రైలర్ నచ్చలేదు ఫ్రాంక్లీ స్పీకింగ్, కానీ సినిమా బాగుంది. ఓకే. ఆ ట్రైలర్ కొంచెం అసలు సినిమా చూసాక అనిపించింది ఇంకా బెటర్ ట్రైలర్ ఉంటే బాగుండేది కదా అనిపించింది. అంటే చాలా స్కోప్ ఉంది ఇందులో ఉన్న సీన్స్కి, చాలా మంచి ట్రైలర్ చేయొచ్చు. కానీ మరి సర్ప్రైజ్ లాగా పెడదాం అనుకున్నారో ఏమో, ట్రైలర్ చాలా నార్మల్గా అనిపించింది నాకు. సినిమా అద్భుతంగా ఉంది, సినిమా బాగుంది. అంటే ప్రీవియస్గా అయితే రవితేజ గారికి హిట్స్ అనేది కూడా లేవు. నియర్లీ 3 to 4 వరకు కూడా కొన్ని ఫ్లాప్స్ అనేది కూడా మనం చూసాము. అండ్ ఈ మూవీతో హిట్ కొట్టారని అనుకోవచ్చా? మెయిన్ అండి, ఇప్పుడు టికెట్ కొనుక్కొని వెళ్ళిన ఆడియన్స్ మంచి సాటిస్ఫాక్షన్ దొరుకుతుంది, మంచి ఎంటర్టైన్మెంట్ దొరుకుతుంది. రవితేజ నుంచి ఏదైతే నోస్టాలజిక్ రవితేజ ఏదైతే ఎనర్జెటిక్గా మంచి పర్ఫార్మెన్స్ తోటి ఏదైతే చేస్తారో అది మనకి ఇందులో సినిమాలు పుష్కలంగా దొరుకుతుంది. శ్రీలీలను ఏదైతే కంప్లైంట్ చేస్తారో చాలామంది డ్యాన్స్ మాత్రమే చేస్తుంది, యాక్టింగ్ చేయదు అని, రాజేంద్ర ప్రసాద్ లాంటి స్టార్వర్డ్ యాక్టర్ తోటి నువ్వెంత అంటే నువ్వెంత అన్నట్టు ఈ సినిమాలో నటించడం చూడడం జరిగింది. సో శ్రీలీల నుంచి మంచి యాక్టింగ్ ఈ సినిమాలో చేయించారు, మంచి అనిపించింది. నాట్ జస్ట్ డ్యాన్స్ బట్ యాక్టింగ్ ఆల్సో. అండ్ 2 సాంగ్స్లో శ్రీలీల కంటే కూడా రవితేజ చాలా బాగా డాన్స్ చేస్తుంది సినిమాలో. అది అంటే ఆ ఎనర్జీ అనేది బాగా చూపించారు. అండ్ ఆ సాంగ్స్ కొరియోగ్రఫీలో కూడా గ్రాండియర్ తీసుకొచ్చారు. అంటే ఏదైతే మహేష్ బాబు గారితో సాంగ్ ఉంటుంది శ్రీలీలకి, కుర్చీ మడత పెట్టి అని, ఆ సాంగ్లో ఏ గ్రాండియర్ ఉందో ఇందులో రవితేజ కూడా, అంటే ఆ 75th మైల్ స్టోన్ మూవీ అనేది అది ఇచ్చారనమాట తనకి, ఆ ట్రిబ్యూట్ ఇచ్చారు. బాగుంది సాంగ్స్లో కూడా. లుక్స్ కూడా చాలా బాగున్నాయి, తన లుక్స్ బాగున్నాయి, డ్రెస్సింగ్ స్టైల్ బాగుంది. ట్రైలర్ చూసిన ప్రతి ఒక్కరి అందరికీ ఏమనుకున్నారంటే రవితేజ గారి మూవీస్లో ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తామో ఆ పాయింట్స్ అనేది కూడా అన్నీ ఉన్నాయి. ఈవెన్ ఫస్ట్ ఎక్స్పెక్ట్ చేసేది ఏంటంటే ఆయన బాడీ లాంగ్వేజ్తోనే మొత్తం కొట్టుకుంటూ వెళ్ళిపోతాడు, వేరేదేమో అవసరం లేదు అన్నట్టు. మరి ఆ రకంగా ఆయన ఎంటర్టైన్ చేశారా? మెయిన్ అండి, రవితేజ మెయిన్ బాగుండేది ఎప్పుడు కూడా కామెడీ. ఆ కామెడీ సినిమాలో ఉంది అండ్ ఎంటర్టైనింగ్ పంచెస్ ఉన్నాయి. ఆ డైరెక్టర్ మెయిన్ ప్లస్ ఏంటంటే హీ రైట్స్ కామెడీ వెరీ వెల్. ఈ సినిమాలో ఏదైతే కామెడీ పండించారో చాలా మంచి హిలేరియస్ కామెడీ ఉంది. అది త్రూ అవుట్ ద మూవీ ఉంది. ఎక్కడ కూడా మనకి అంటే యాక్షన్ సీక్వెన్సెస్లో కూడా కొంచెం అక్కడ ఆ ఫన్ టోన్ ఉండేలాగా చూసుకున్నారు. దానివల్ల ఏంటంటే ఎక్కడ కూడా సినిమా 1% కూడా బోర్ అనిపించకుండా ఉంది. అండ్ త్రూ అవుట్ ద మూవీ చూస్తే మనకి యాక్షన్ సీక్వెన్సెస్ కొరియోగ్రఫీ కూడా ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్కి తీశారు. అంటే ఏదో నార్మల్గా రెగ్యులర్గా చూసే ఫైట్స్ కంటే కూడా ఇందులో కొంచెం మనం ఆ బెటర్మెంట్ అనేది ఖచ్చితంగా చూస్తాము. అండ్ ఒక యాక్షన్ సీక్వెన్స్ కి లీడింగ్ గా సెకండ్ హాఫ్ లో ఒక సీన్ ఉంటుంది, మళ్ళీ విలన్ వాళ్ళ ఇంటికి వెళ్ళి అది రివీల్ చేస్తే ఎగ్జైట్మెంట్ పోతుంది. చాలా బాగున్నాయి కొన్ని సీన్స్. అసలు అంటే చెప్పుకుంటే సీన్స్ గా చూస్తే ఏ సీన్ కి ఆ సీన్ చాలా బాగా హ్యాండిల్ చేయండి. ఎందుకంటే సినిమా అంతా డిఫరెంట్ డేస్ లో డిఫరెంట్ లొకేషన్స్ లో షూట్ చేస్తారు కదా, ఏ రోజుకి ఆ రోజు బెస్ట్ వర్క్ చేసుకున్నారు. దాన్ని అంతా కూడా టోన్ అప్ చేయడానికి ఎడిటర్ చాలా మంచి వర్క్ చేశారని చెప్పాలి. ఓకే. కానీ ఈ సినిమాకి మరి ఎంత నెగటివిటీ ఎందుకు వస్తుందో నాకు తెలియదు. అంటే నాకు తెలిసి క్షీరసాగర మదనం అంటారు కదా మనకి పురాతన కాలంలో, అది చేసినప్పుడు ఫస్ట్ విషయం బయటకు వస్తుంది. విషయం బయటకు వచ్చాక మెల్లిమెల్లిగా గుడ్ థింగ్స్ అన్ని బయటకు వస్తూ ఉంటాయి. అలా ఇప్పుడు ఈ మధ్య ఏ సినిమా వచ్చినా ఫస్ట్ నెగటివిటీ బయటకు వస్తుంది, దాని తర్వాతనే పబ్లిక్ కొంచెం హోల్డ్ చేసుకుంటేనే ఆ రియల్ పబ్లిక్ టాక్ బయటకు వస్తుంది. సినిమా నాకైతే మంచి ఎంజాయబుల్గా అనిపించింది. మరి ఎందుకు నెగిటివ్ టాక్ వస్తుంది ఐ డోంట్ నో. ఓకే. అండ్ ఈ ప్రీవియస్ హిట్ అంటే రవితేజ గారిది అందరికీ గుర్తుండిపోయిన మూవీ ధమాకా. ధమాకాలో అయితే ఎలాంటి కాంబినేషన్ మనం అయితే చూసామో, ఆది గారు కానీ, శ్రీలీల గారు, రవితేజ గారు అండ్ ఇలాంటి ఉన్న కాంబినేషన్స్ కొంచెం జోడిస్తూ రాజేంద్ర ప్రసాద్ గారు యాడ్ అవుతూ ఇట్లా అందరినీ తీసుకొని మరి ఈ మూవీ అనేది కూడా మలిచారు కదా. అండ్ దాని పరంగా ఎలా ఉంది? అదే అండి, మెయిన్ కామెడీ మీద సినిమా డిపెండ్ అవుతుంది. సో కామెడీ అనేది ఎప్పుడు కూడా
ఎన్లైటన్ చేస్తుంది ఆడియన్స్ని, అంటే థియేటర్కి వెళ్ళిన ఆడియన్స్ని. ఆ సీరియస్ టోన్ ఉన్నప్పటికీ కూడా కామెడీ అనేది ఏంటంటే కొంచెం ఆ చమత్కారాలు అవన్నీ కూడా నవ్వేలా చేసి కొంచెం బూస్టప్ చేస్తుంది ఆడియన్స్ని. సో ఆ బూస్టప్ అనే సీన్స్ చాలా ఉన్నాయి సినిమాలో. రీసెంట్గా అంటే సోషల్ మీడియాలో ఉన్న చాలా ఫన్ బేస్డ్ జోక్స్ కూడా యూజ్ చేశారు. త్రిగణన దూత అనే వర్డ్ కానీ అలా, అంటే ఆ మాట వినగానే మనకు తెలియకుండా ఎక్కడి నుంచి నవ్వు వస్తుంది. అంటే అది హీరో క్యారెక్టర్తో కాదు, మన కామెడియన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళని బాగా యూజ్ చేస్తారు. అండ్ ఓయో రూమ్స్ లాగా ట్రైన్ కంపార్ట్మెంట్ వాడడం, ఇలా చాలా డిఫరెంట్ ఉన్నాయి. అండ్ అఫ్ కోర్స్ అంటే ఫస్ట్ 10-15 minutes కొంచెం రొటీన్గా అనిపిస్తుంది, ఇదేంటి రొటీన్ సినిమా చూస్తున్నామా అని. ఎప్పుడైతే రవితేజకి ఒక ఊరికి ట్రాన్స్ఫర్ అవుతుందో అక్కడి నుంచి సినిమా యాక్చువల్ టేక్ ఆఫ్ అయింది. అక్కడ నుంచి ఆ ఊరు జోగ్రఫీ చూపిస్తారు, పైనుంచి ఆ ట్రైన్ సీన్స్ కానీ ఆ విలేజ్ జోగ్రఫీ కానీ, అక్కడి నుంచి సినిమా అసలు ఇక్కడ డ్రాప్ అవ్వలేదు. ఫస్ట్ 10 minutes కొంచెం రొటీన్ రవితేజ లాగానే అనిపించింది. ఓకే, అండ్ ఇందులో హీరో ఎంత ఎలివేట్ అవ్వాలంటే విలన్ కూడా అంతే పవర్ఫుల్ ఉండాలి. అండ్ నవీన్ చంద్ర గారు ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా ఒక విలన్ గా చేసిన సందర్భాలు చాలా తక్కువ ఉంటుంది. ఇన్ఫాక్ట్ కొంచెం పాజిటివ్ షేడ్స్ ఉన్న విలన్ అనేది మనం చూసాం, కానీ కంప్లీట్ నెగిటివ్ షేడ్ అండ్ డిఫరెంట్ లుక్ అనేది కూడా ఇచ్చింది ఈ మూవీలోనే అనుకుంటాను. మరి ఆయనది ఎలా ఉంది ఆ క్యారెక్టరైజేషన్? కానీ చాలా బాగా చేసిందండి. కాకపోతే వీళ్ళ బ్యాడ్ లక్ ఏంటంటే జాట్ అనే సినిమా వచ్చింది కదా, అందులో విలన్ క్యారెక్టరైజేషన్ కి సిమిలర్ గా ఉంది. అంటే ఆ సినిమా కంటే ఇది ముందు రిలీజ్ అయి ఉంటే ఆ కంప్లైంట్ వచ్చేది కాదు, కానీ తను చాలా బాగా పర్ఫామ్ చేశాడు, ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్. అంటే స్టోరీని కొంచెం ఇంటలెక్చువల్ గా దాన్ని డైసెక్ట్ చేస్తే పుష్ప సినిమా చూసాం కదా, పుష్ప సినిమాలో మనము అల్లు అర్జున్ పోలీస్ చేసి షెకావత్ ని పుష్ప చేస్తే మాస్ జాతర. సూపర్ చెప్పారు సార్. ఓకే, సో ఆ కైండ్ ఆఫ్ లో ఉందన్నమాట. అక్కడ ఏంటంటే మనకి రెడ్ శాండల్ ఉంటుంది, ఇక్కడ డ్రగ్స్ ఉంటుంది. ఓకే, అది ఆల్రెడీ ట్రైలర్ లో కూడా చెప్పారు కాబట్టి దిస్ నాట్ అన్ స్పాయిలర్. అండ్ స్టార్టింగ్ లో మూవీకి నెగిటివిటీ అనేది అంతా స్టార్ట్ అయింది, కాకపోతే మూవీ చూసిన వాళ్ళకి మాత్రం అలా లేదు అని మీరు అన్నారు కదా. అంటే దీని వెనకలు ఉన్న రీజన్స్ అంటే చాలా సార్లు మూవీ రిలీజ్ డేట్ అనేది కూడా పోస్ట్ పోన్ అవ్వడము, అండ్ అదొక కారణం మనం అనుకోవచ్చా మనము? ఎప్పుడొచ్చినా ఇప్పుడు వాళ్ళు పెట్టిన టైటిల్ చూడండి, మాస్ జాతర. ఆ టైటిల్ నుంచి మనం ఏం ఎక్స్పెక్ట్ చేయాలి? ఒక జాతరలో మనం ఏం ఎక్స్పెక్ట్ చేస్తాం? ఒక జాతరకి వెళ్ళినప్పుడు ఫుల్ కలర్ఫుల్, ఆ ఎంజాయ్మెంట్, చాలా మంది, ఆ హడావిడి, అదంతా సినిమాలో ఉంది. యాక్చువల్లీ అంటే బాగా ప్యాక్ చేస్తారు సినిమాని. అంటే ఆ మాస్ ఎలిమెంట్స్ ఎక్కడ తగ్గనివ్వకుండా, యాక్షన్ ఎలిమెంట్స్ ఎక్కడ తగ్గనివ్వకుండా, ఎంటర్టైన్మెంట్ కోషన్ తగ్గనివ్వకుండా. అండ్ శ్రీలీలకి రవితేజకి మధ్యలో ఉన్న కాంబోసిన్స్ చాలా బాగున్నాయి, చాలా ఎంజాయబుల్గా. అంటే ఒకప్పుడు ఎప్పుడో షోలే మూవీలో అమితాబ్ బచ్చన్ కి అండ్ హేమ మాలిని గారికి ఏవైతే మంచి మంచి ఎక్సలెంట్ సీన్స్ ఉంటాయో అవి కూడా అలాంటివి కూడా ఈ సినిమాలో ఉన్నాయి కొన్ని. ఓకే, సో అంటే బెస్ట్ ఆఫ్ మెనీ మూవీస్ నుంచి తీసుకున్న కొన్ని ఐడియాస్ తో రాసుకున్నారు అనిపించింది స్క్రిప్ట్. అవన్నీ రవితేజ చూస్తుంటే చాలా మంచి అనిపిస్తుంది. ఓకే, అండ్ పాజిటివ్స్ అన్ని బాగా మాట్లాడుకున్నాం, కాకపోతే నెగిటివ్స్ అంటే ఏం చెప్తారు మూవీకి? అదే అండి, అంటే హీరో ఇంట్రో కుడ్ హ్యావ్ బీన్ బెటర్. అంటే స్టార్టింగ్ 10 minutes అవుతుందో అది డైరెక్ట్ గా కొంచెం ఆ డైలెక్ట్, అంటే తను మాట్లాడుతున్న ఏదైతే స్లాంగ్ ఉందో కొంచెం ఎక్కడో ఆర్టిఫిషియల్ గా అనిపించింది ఇనిషియల్ 10 minutes ఆఫ్ ద మూవీ. ఎప్పుడైతే ట్రాన్స్ఫర్ అయ్యి అక్కడ ఊరికి వెళ్తారో అక్కడ రియల్ రవితేజ, మనం ఏదైతే పొటెన్షియల్ ఆఫ్ రవితేజ చూస్తామో ఆ ఊర్లో వెళ్ళినప్పటి నుంచి కూడా ఇట్ వాస్ వెరీ గుడ్. అండ్ శ్రీలీల ఇంట్రొడక్షన్ డైరెక్ట్ గా డీసెంట్ గా చూపిస్తారు. దాని తర్వాత ఒక ఫ్లిప్ ఉంటుంది, ఆ ఫ్లిప్ చాలా చాలా ఫన్నీగా ఉంటుంది. ఆ ఫ్లిప్ అయినప్పుడు రాజేంద్ర ప్రసాద్ గారికి శ్రీలీలకి మధ్యలో ఒక ఎక్స్చేంజ్ ఆఫ్ డైలాగ్స్, వార్ ఆఫ్ వర్డ్స్ లాగా ఉంటుంది, అది భలే ఉంది అసలు. అది అంటే రాజేంద్ర ప్రసాద్ తో నువ్వెంత అని నటించడం అనేది దట్ వాస్ షోయింగ్ ఈ అమ్మాయి యాక్టింగ్ పొటెన్షియల్ ఏంటి అని. అంటే డైరెక్టర్ చేయించుకోవట్లేదు, అమ్మాయికి యాక్టింగ్ వచ్చు అంతే. ఓకే, భానుభోగ గారు మాత్రం బాగా తీశారు, బాగా చూపించారు, అమ్మాయిని బాగా చూపించారు. అవును. ఓకే, విలన్ అండ్ హీరో వాళ్ళిద్దరి మధ్యలో వచ్చే సీన్స్ ఏదైతే ఉన్నాయో అది అందరిని అలరించింది అనుకోవచ్చా? ఫేస్ ఆఫ్ సీన్స్ 2-3 సిచ్యువేషన్స్లో, 2-3 కాదు 4-5 సిచ్యువేషన్స్లో ఇలాంటి విలన్ అండ్ హీరో కన్ఫ్రంటేషన్ సీన్స్ ఉన్నాయి. అందులో ఫస్ట్ వన్ చూసినప్పుడు ఎప్పుడైతే విలన్ వచ్చి రవితేజ వాళ్ళ ఇంటికి వచ్చి వార్నింగ్ ఇచ్చే సీన్ ఉంటుంది, అక్కడ విలన్ టోటల్ డామినెంట్ అయిపోయింది ఆ సీన్ అంతా కూడా. రవితేజ ఎందుకు సైలెంట్గా ఉన్నాడు అనేది అది కొంచెం డిసప్పాయింట్ చేస్తుంది ఫ్యాన్స్ని కానీ ఆడియన్స్ కానీ, బికాస్ మనం హీరో పర్స్పెక్టివ్లో సినిమా అంతా చూస్తుంటాం కాబట్టి. ఓకే, ఆఫ్ కోర్స్ విలన్ యాక్టింగ్ బాగుంది, అతని క్యారెక్టరేషన్ బాగుంది, ఆల్మోస్ట్ మనం పుష్పాన్ని చూస్తున్నట్టు ఉంటుంది విలన్ చూస్తే. మీరు ఇందాక చెప్పారు కాబట్టి అర్థమైపోయింది. అతను వచ్చి వార్నింగ్ ఇస్తుంటే అయితే ఏం మాట్లాడు, జస్ట్ సైలెంట్, హీస్ టేకింగ్ ఎవ్రీథింగ్. వార్నింగ్ కూడా తీసుకుంటున్నాడు, ఎందుకు తీసుకుంటున్నాడు అనే దానికి ఆన్సర్ లేదు. దాని విధ్వంసం తర్వాత ఉంటదేమో అఫ్ కోర్స్, అంటే టువర్డ్స్ క్లైమాక్స్, టువర్డ్స్ సెకండ్ హాఫ్ అవి ఉన్నాయి కొన్ని, కానీ ఆ పర్టికులర్ సినిమా మనం ఫ్లోలో చూస్తాం కాబట్టి ఆ ఫ్లోలో అక్కడ ఎందుకు సైలెంట్ గా ఉన్నాడు అనేది కొంచెం కోపం తెప్పిస్తుంది. డైరెక్టర్ మీద కోపం వస్తుంది, ఎందుకు ఇలా తీసాడని. దాని తర్వాత ఒక యాక్షన్ సీక్వెన్స్ ఎలా తీసారంటే, ఒక విలన్ కి సంబంధించిన ఒక 4 to 5 members ఫ్యామిలీ మెంబర్స్ ఉంటారు.
వాళ్ళు ఒక టీం వర్క్ లాగా మర్డర్ చేస్తారు అనమాట. ఆ టీం వర్క్ కంపోజిషన్ చాలా బాగా చూపించారు, యాక్చువల్లీ మస్తు ఉన్నది. ఓకే, దానికోసం ఈ సినిమా అంటే కొన్ని లిఫ్ట్ చేస్తాయి అంటారు చూడండి, మన మూడ్ ని లిఫ్ట్ చేస్తాయి చూడండి, అలా కొన్ని యాక్షన్ సీక్వెన్సెస్ చాలా బాగున్నాయి యాక్చువల్లీ. ఇంటర్వెల్ ఫైట్ కానీ, కాకపోతే ఇంటర్వెల్ ఫైట్ లో జనరల్ ఏమైపోతుందంటే తెలుగు చాలా మూవీస్ లో హీరో ఎలివేషన్ నే ఫోకస్ చేస్తున్నారు, కానీ ఈ సినిమా ఇంటర్వెల్ లో యాక్చువల్లీ హీరో స్కిల్ అంటే ఫైట్ స్కిల్ చూడడానికి ఛాన్స్ ఉండే, కానీ అది హీరోయిజంతోనే వెళ్ళిపోయింది సినిమా ఇంటర్వెల్. అది కొంచెం దేర్ కుడ్ హావ్ బీన్ సమ్ బెటర్మెంట్. ఇట్ వాస్ నైస్ సార్. ఏంటంటే మాస్ మహారాజా గారి మైల్ స్టోన్ 75th మూవీ అయినా మాస్ జాతర పెద్ద జాతరలానే ఉందంటారు. ఈవెంట్ మూవీ అండి ఖచ్చితంగా. ఒక ఫ్యామిలీ అంతా అంటే 1% కూడా వల్గారిటీ లేదు సినిమాలో, వల్గర్ డైలాగ్స్ కూడా ఏం లేవు. 1-2 వైలెంట్ సీన్స్ టువర్డ్స్ క్లైమాక్స్ ఉన్నాయి. అసలు యాక్చువల్ క్లైమాక్స్ గురించి చెప్పుకోవాలి. 15 to 20 minutes ఆఫ్ క్లైమాక్స్ ఉంది. అసలు విశ్వరూపం ఆఫ్ రవితేజ చూస్తాం మనము. రవితేజ హ్యాస్ నెవర్ ఓపెన్ అప్ టు దిస్ లెవెల్. అంటే ఒక సినిమా క్లైమాక్స్ కి ఇంత విజృంభించలేదు ఇప్పుడు రవితేజ. అది అటు విలన్ పరంగా కూడా హీ వాస్ గివింగ్ హిస్ బెస్ట్, హీరో పరంగా హీ వాస్ గివింగ్ హిస్ బెస్ట్, విలన్ తో పాటు ఒక సపోర్టివ్ యాక్టర్ ఉన్నాడు, తను కూడా హీ వాస్ గివింగ్ బెస్ట్. అంటే ఒకటేసారి స్క్రీన్ లో బెస్ట్ ఆఫ్ టెక్నీషియన్స్, బెస్ట్ ఆఫ్ యాక్టర్స్ కలిసి ఒక పోరాటం జరుగుతున్నప్పుడు ఎలా ఉంటుందో ఆ ఎంజాయ్మెంట్ బాగా వచ్చింది యాక్చువల్లీ. కానీ ఇది చూసాక మరి ఎలా చెప్తారు బాగాలేదని ఐ డోంట్ నో. ఓకే, ఇట్ వాస్ నైస్ సార్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ రివ్యూ. యా గైస్, ఇది కేవలం రివ్యూ కాదు, ఇట్స్ అవర్ ఒపీనియన్. అండ్ మాస్ జాతర పెద్ద జాతరలానే ఉంది మన రవితేజ గారి మూవీ కాబట్టి వెళ్ళి చూసేయండి, హ్యాపీగా ఎంజాయ్ చేసేయండి. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.